తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందులో భాగంగా ఇవాళ అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, ఎన్నికల నిర్వహణపై తుది సమీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో భేటీ కానున్నారు. ఏదైనా సాంకేతిక ఇబ్బంది తలెత్తితే తప్ప నేడు సాయంత్రమే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనే ముందు సమాచారంతో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. అటు ఓటర్ల జాబితా నుంచి ఇటు బ్యాలెట్ బాక్స్ల వరకు అన్ని సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మనం చూస్తున్నాం ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? తెలంగాణలో అయితే మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైపోయిందనే చెప్పుకోవాలి. ఇవాళ దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇటు రాష్ట్రంలోని దాదాపు 7 నగరపాలక సంస్థలు, అలాగే 116 పురపాలక సంఘాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇవాళ అత్యంత కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. కాసేపట్లో ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, అలాగే జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించబోతున్నారు. అనంతరం ఇటు దీనికి సంబంధించి మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు మున్సిపల్ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సిద్ధమై ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం, దాంతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు కూడా బందోబస్తు పరంగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు ఎన్నికల సిబ్బంది ఎవరైతే పాల్గొనబోతున్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసింది. సో ఇవాళ ఫైనల్ మీటింగ్ ఉండబోతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు కలెక్టర్లు, దాని తర్వాత విభాగాలకు సంబంధించిన హెచ్ఓడీలందరితో కూడా కీలకమైనటువంటి సమావేశం ఉండబోతుంది. సో ఆ సమావేశం ముగిసిన వెంటనే ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ సాయంత్రం లేదా రేపు ఇవాళ సాయంత్రం మాక్సిమం షెడ్యూల్ విడుదల కావచ్చు అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాల్సి ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగక అక్కడ పూర్తి స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగపోతుంది అనేది ఎన్నికల సంఘం దగ్గర నుంచి ఆఫ్ ద రికార్డులు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ ఇవాళ షెడ్యూల్ విడుదల అవుతే వచ్చే నెల 11వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత 13వ తారీఖున ఓట్ల లెక్కింపు ఉండబోతుంది అనేది ఒక చర్చ. సరే, ఏ విధమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది అనేది చూడాల్సినటువంటి అవసరం. ఓకే, థాంక్యూ శ్రవణ్.